సో మనం ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు పోతాం, ఏం జరిగేది కూడా తెలియదు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఉన్న చిన్న జీవితంలో అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైనా కాంప్రమైజ్ అవుతూ, అర్థం చేసుకుంటూ, అండర్స్టాండింగ్ అవుతూ కలిసిమెలిసి ఉండాలి. అదే మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఒకరు తగ్గితే ఏమవుతుంది, ఇంకొకటి తప్పు ఎవరు చేస్తారో వాళ్ళు కొంచెం తగ్గినా కూడా అయిపోద్ది కదా, ఒకసారి చెప్తే అయిపోద్ది కదా. తప్పు చేసిన వాళ్ళు ఒక్కసారి చెప్తే అవతల వాళ్ళు అప్పుడే అబ్బా సారీ చెప్పిన అని అప్పుడే కాంప్రమైజ్ అవుతారు. అంతేగాని ఈగోస్కి పొగరికి పోయి బంధాలను దూరం చేసుకొని ఏంటి లైఫ్. సో నేను ఏం చెప్తా అంటే ఫ్యామిలీ చాలా ఇంపార్టెన్స్, బంధం చాలా ఇంపార్టెన్స్. వాళ్ళు మనతో ఉంటే, మనకు ఒక సపోర్ట్ ఇస్తుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. సో బాండింగ్స్ని విడగొట్టుకోకండి. కొంచెం తగ్గినా సరే అందరు కలిసిమెలిసి ఉండడానికి ట్రై చేయండి. చాలా మంది కూడా మొండిగా పోతారు, మొండిగా మాట్లాడకుండా ఉంటారు, మొండిగా దూరం చేసుకొని ఉంటారు, మొండిగా ఈగోస్కి పోతారు. వాటి వల్ల ఏమి రాదండి. ఒక చిన్న జీవితం పోతే పోని అని చిన్న సారీ చెప్తే చాలు, అందరు కలిసిమెలిసి ఉంటారు. చిన్నగా అర్థం చేసుకుంటే అయిపోద్ది. ఏదైనా ఆపోజిట్ వర్షన్స్ వచ్చినా, ఆర్గ్యుమెంట్స్ వచ్చినా అవి ఏంటంటే అదొక్క విషయంలోనే అనుకోవాలి. ఈ విషయం ఓహో వాళ్ళ ఆలోచించేది కూడా కరెక్టేనేమో, మేము ఆలోచించేదే తప్పేనేమో అని ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే అక్కడే కాంప్రమైజ్ అయిపోద్ది. సో అందరు కలిసిమెలిసి ఉండడానికి ట్రై చేయాలి. సో ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి. ఫ్యామిలీ దూరం అయినా దగ్గర చేసుకోండి. చిన్న లైఫ్,